సమక్షంలో దాడా పెట్రోల్ బాంబులు వేస్తారా? నమస్తే చందన, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. వైసీపీ నేతల ఇళ్లపై భౌతిక దాడులు ప్రజానీకాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిజానికి ప్రభుత్వంలో పెద్దన్న పాత్ర పోషించే టీడీపీ కూడా ఆందోళనకు గురి కావాల్సింది. ఎందుకంటే అంతిమంగా దీని వ్యతిరేక ప్రభావం ఆ పార్టీపై తీవ్రంగా పడుతుంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీకి ఏమీ అనిపించకపోవచ్చు. ఇంకో ఏడాదిన్నర గడిస్తే దీని దుష్ప్రభావం ఏంటో అనుభవంలోకి తప్పకొస్తుంది. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై వరుసగా దాడులు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ దుస్థితిని తెలియజేస్తున్నాయి. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన కొత్తలో కొందరు వైసీపీ నాయకుల ఇళ్లపై దాడుల్ని చూశాం. అయితే ఇంత తీవ్రంగా లేవు. ఉదాహరణకు విజయవాడలో వల్లభనేని వంశీ ఇంటిపై రాళ్లదాడి చేశారు. ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు. అలాగే గుడివాడలో కొడాలి నాని ఇంటిపై కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారు. మచిలీపట్నంలో పేర్ని నాని ఇంటిపై కూడా రాళ్లు కర్రలతో దాడి చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ తర్వాత నెల్లూరులో కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై ఏ రకంగా దాడికి పాల్పడ్డారో చూశాం. ప్రసన్న ఇంట్లో భారీ విధ్వంసమే చోటు చేసుకుంది. ఆ తర్వాత మాజీ మంత్రి విడుదల రజనీ వాహనంపై పలుమార్లు టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. ఇప్పటికీ ఆమెపై అదే దాడి. ఒక బీసీ మహిళా నాయకురాలిపై దాడిని కట్టడి చేయాలన్న స్పృహ పాలకుల్లో లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ద్వితీయ శ్రేణి నాయకత్వం ఇళ్లపై యథేచ్ఛగా దాడులు జరిగాయి. అయితే కూటమి పాలన 2 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో దాడులు ఆగిపోయాయని అంతా అనుకున్నారు. అలాంటిది జరగకపోగా ఇప్పుడు ఏకంగా ఇళ్లపై పెట్రోల్ సీసాలు విసరడం, నిప్పు పెట్టడం చూస్తే అసలు టీడీపీ శ్రేణులకు ఏమైందనే ప్రశ్న తలెత్తుతోంది. అరాచక ప్రభుత్వం నిన్నటి నుంచి ఏ విధంగా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కుటుంబ సభ్యుల మీద, నివాసాల మీద ఏ విధంగా దాడి జరుగుతున్నాయో మీరు అందరూ కూడా సభ్య సమాజం మొత్తం కూడా చూస్తూ ఉన్నారు. ఇబ్రహీంపట్నంలో ఉన్న నా ఇంటి మీద చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ నా నివాసం మీద దాడి చేయడం కోసం, నా కుటుంబ సభ్యుల మీద దాడి చేయడం కోసం ఏదైనా చేయాలి, కిరాతకంగా చేయాలి, రాక్షస ఆనందం పొందాలన్న ఉద్దేశంతో పెట్రోల్ బాంబులు వేసి నన్ను, నా కుటుంబాన్ని హతమార్చాలని చూస్తారా? ఏం చంద్రబాబు నాయుడు, ఏ లోకేష్, ఏంటి దుర్మార్గం? పోలీసుల సమక్షంలో దాడా, పోలీసు సోద్యం చూస్తారా? నిజానికి సీఎం చంద్రబాబు ఇలాంటి వాటిని ప్రోత్సహించరని ఆయన 4 దశాబ్దాల రాజకీయ పంథాను చూసిన వారెవరైనా చెప్పే మాట. ఇది నిజమే. బాబులో భయం ఎక్కువ. అధికారం శాశ్వతం కాదని చంద్రబాబుకు బాగా తెలుసు. చేతిలో అధికారం ఉంది కదా అని రెచ్చిపోతే అది పోయాక సినిమా చూపిస్తారని చంద్రబాబు కంటే బాగా తెలిసిన నాయకుడు లేరు. అలాంటి నాయకుడి ఏలుబడిలో ప్రత్యర్థుల ఇళ్లపై దాడులు లాంటి అరాచక పనుల వెనుక కారణం ఏంటనే ప్రశ్న ఉత్పన్నమైంది. అవును, దీని వెనుక టీడీపీలోని కొన్ని ప్రజా వ్యతిరేక శక్తుల కుట్ర దాగి ఉంది. టీడీపీలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలపై ప్రజల వ్యతిరేకత ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సొంత పార్టీ ఎమ్మెల్యే నుంచి కూడా వసూలు చేసిన ప్రజాప్రతినిధి భర్త ముక్కు పిండి వసూలు చేయడం గురించి టీడీపీ అనుకూల పత్రికలో కథనం రాయడాన్ని గుర్తుంచుకోవాల్సిన సమయం. ఇలా ఒకటని కాదు, దోపిడీ విషయంలో మన పర అనే తేడా లేకుండా కొందరు ప్రజాప్రతినిధులు బరితెగించారు. ఇలాంటి వాళ్ళందరికీ భవిష్యత్తులో టికెట్ భయం పట్టుకుంది. ఈ నేపథ్యంలో టీడీపీ పెద్దల గుడ్ లుక్స్లో పడేందుకు ప్రత్యర్థుల ఇళ్లపై భౌతిక దాడులనే బ్యాడ్ ప్రాక్టీస్కు శ్రీకారం చుట్టారు. ఇలాంటి దుశ్చర్యల్లో నేరుగా ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు కూడా పాల్గొంటున్నారంటే ఇదేదో చంద్రబాబు, లోకేష్లపై నోరు పారేసుకున్నారని అనుకోవడం అవివేకం. తమ నాయకులపై ప్రత్యర్థులు నోరు పారేసుకున్నారని, అందుకే దాడులకు దిగుతున్నామని సదరు ప్రజాప్రతినిధులు చెప్పడం కేవలం సాకు మాత్రమే. స్వామి కార్యం స్వకార్యం అన్నట్లుగా దాడులకు తెగబడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీన్ని టీడీపీ అధిష్టానం గుర్తించి కట్టడి చేయకపోతే తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇలాంటి దుశ్చర్యలకు ఇతర ప్రజాప్రతినిధులు కూడా పాల్పడే అవకాశం ఉంటుంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి తర్వాత కూడా మరో మాజీ మంత్రి ఇంటిపై తెగబడ్డారంటే టీడీపీ అధిష్టానం ప్రోత్సాహం ఉందనే సంకేతాలు ప్రజల్లోకెళ్తాయి. ఇలాంటి చర్యల్ని పౌర సమాజం అస్సలు అనుమతించదు. ప్రభుత్వాలు అభివృద్ధి పనులు చేసినా చేయకపోయినా శాంతి భద్రతల్ని ప్రజలు కోరుకుంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా లేనిది ప్రశాంతత. నిత్యం రాజకీయ యుద్ధం జరుగుతోంది. దీంతో సమాజంలో అశాంతి, అభద్రత నెలకొంటున్నాయి. రోజు రోజుకు ఇలా అయిపోతుందేంట్రా అని
ప్రజలు విసుగు చెందుతున్నారు. కావున ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత తెచ్చుకుంటున్న నేతల వ్యక్తిగత అజెండాకు అధికార యంత్రాంగం మద్దతు ఇవ్వడం మానుకోవాలి. ప్రభుత్వ పెద్దలు కూడా అదుపు చేయడానికి ప్రయత్నించాలి. లేదంటే కొంతమంది నాయకుల స్వార్థానికి రాష్ట్రం బలి కావడం ఖాయం. రాష్ట్ర ప్రభుత్వం బలి కావడం అంటే రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే నష్టపోతారంటే అవివేకమే. ఆ వ్యవస్థలో ఉన్న అధికార పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. నష్టపోయిన వాళ్ల చర్యలు ఎలా ఉంటాయో అంచనా కట్టలేరు. తమను నిలువునా ముంచిన వారిని ప్రశాంతంగా బతకనిచ్చే పరిస్థితే లేదని ప్రతినబూనితే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి పాలక వర్గాలు ఊహించుకోవాలి. అందుకే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని చెప్పడం. తాత్కాలిక వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం సమాజాన్ని బలిపెడతామంటే ప్రజలు అంగీకరించరు. తమకు 5 ఏళ్ల కోసమే అధికారాన్ని అప్పగించారని గుర్తించుకుంటే మంచిది. ప్రజలకు మంచి చేస్తే మళ్ళీ గెలిపిస్తారని, లేదంటే ఓడించి ఇంట్లో కూర్చోపెడతారని గుర్తించుకోవాలి. ప్రజా వ్యతిరేక విధానాల్ని అవలంబిస్తూ శాశ్వతంగా గెలవాలనే కోరికే తప్పుల్ని చేయిస్తుందనే చర్చకు తెరలేచింది. కావున ప్రభుత్వ పెద్దలు ప్రస్తుతం సాగుతున్న అరాచకాలపై లోతైన పరిశీలన చేయాలి. తమలోని అరాచక శక్తులకు కళ్ళెం వేయడానికి ప్రయత్నించాలి. లేదంటే ఎన్నికల్లో ప్రజలే కళ్ళెం వేస్తారనే సంగతిని గమనంలో పెట్టుకోవాలి. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.